డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే లా కాలేజ్లో అంటే లా చదివే స్టూడెంట్ పైనే సామూహిక అత్యాచారం చేశారు. అంటే అందులో ఇద్దరు ప్రెజెంట్ చదివే స్టూడెంట్సే, ఒకరు ఎక్స్ స్టూడెంట్ అంట. ఒకసారి దాని గురించి మాట్లాడితే. కలకత్తాలో 2024లో మనకు మెడికోస్ సంబంధించినటువంటి ఒక రేపు అత్యుదంతం కూడా మనకు కనబడుతుంది. అది చాలా పెద్ద సెన్సేషన్ కేసు. మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి వ్యతిరేకంగా, అలాగే మహిళా సంఘాలు, సోషల్ అవేర్నెస్ ఉండేటువంటి అన్ని సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. నెలల తరబడి ఉద్యమం చేశాయి. చివరికి ఎవరైతే ఆ పనికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళకి శిక్ష విధించడం కూడా జరిగింది. కాబట్టి కొంత ప్రశాంతత ఏర్పడింది ఇప్పుడు. కానీ ఆ సంఘటన మరొక ముందే మరొక సంఘటన, కలకత్తా లాంటి ప్లేస్ యాక్చువల్గా కాళీమాతని ఆరాధనగా చూస్తారు. అక్కడ ఆడవాళ్ళని కూడా కాళీమాతతో పోలుస్తారు. ఆ మాతగా ఆరాధించేటువంటి కలకత్తాలో కాళీమాత ఉత్సవం ఎంత గొప్పగా జరుగుతుందంటే ప్రపంచంలో ఎక్కడ జరిగినంత గొప్పగా అక్కడ జరుగుతుంది. అక్కడ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ, విలువలకు ఎక్కువగా అవకాశం ఇచ్చేది, విలువలను ఎక్కువగా పాటించేటువంటి మంచి సమాజం ఉన్నటువంటి కలకత్తాలో మరొక ఘోరం జరిగింది. ఇది లా కాలేజీలో జరిగింది. లా కాలేజీ సంబంధించినటువంటి అమ్మాయి పైనే అఘాయిత్యం జరిగింది. లా కాలేజీలో చదువుకునేటువంటి ఇద్దరు అబ్బాయిలు, పూర్వ విద్యార్థి ఒకరు, ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయిని ఒకవైపు రేప్ చేసుకుంటూనే మరొకవైపున వీడియోలు తీశారు. ఈ విషయాలు బయట ఎవరికైనా చెప్తే ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతాం, నీ జీవితాన్ని నాశనం చేస్తామని చెప్పి బెదిరించారు. ఆ అమ్మాయిని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయండి అని వేడుకున్నా కూడా, కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించలేదు వాళ్ళు. వాచ్మ్యాన్ రూమ్లో వేసి తాళం వేశారు. చివరికి తెల్లవారులు రేపు పూర్తయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేశారు. అమ్మాయి అతి కష్టం మీద హాస్పిటల్ జాయిన్ అవ్వడం, తర్వాత ఈ విషయం అంతా స్టేట్మెంట్ ఇవ్వడం, పోలీసులు అరెస్ట్ రంగం చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇక్కడ ఎంత దురదృష్టమైన విషయం అంటే, వీళ్ళు కాబోయే అడ్వకేట్స్, వీళ్ళు కాబోయే న్యాయమూర్తులు, దీంట్లో ఎవరైనా న్యాయమూర్తులు కూడా అయ్యే అవకాశాలు ఉండి ఉండొచ్చు. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళు, ఇటువంటి కేసులపైన వాదించాలి వీళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా అమాయకులు దాంట్లో శిక్షకు గురయ్యేటట్టయితే వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండేది. కానీ సభ్య సమాజం అంతా సిగ్గుతో తలదించుకునే విధంగా, సమాజం అంతా కూడా గర్హించే విధంగా, ఒక న్యాయశాస్త్రం చదువుతున్నటువంటి విద్యార్థులు, న్యాయశాస్త్రం చదివేటువంటి విద్యార్థిని మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేటువంటి స్థితికి దిగజారిపోవడం అంటే, అసలు న్యాయస్థానం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది, న్యాయశాస్త్రం కూడా ఒకసారి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విద్యార్థుల్లో మనం న్యాయవాదులుగా తయారు చేస్తున్నది వీళ్ళైనా రేపు ఈ న్యాయస్థానాన్ని రక్షించేవాళ్ళు, ఈ న్యాయాన్ని రక్షించేవాళ్ళు ఈ భారతదేశం లోపల. అందుకే ప్రతిరోజు ఏమవుతుంది ఇక్కడంటే, అన్యాయాలు చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, తప్పులు చేసిన వాళ్ళని, నేరాలు చేసిన వాళ్ళని రక్షించేందుకు కూడా అడ్వకేట్లు ఉపయోగపడుతున్నారు. మరి ఒకరు న్యాయం వైపు వాదిస్తుంటే ఇంకొకరు అన్యాయం వైపు కూడా న్యాయమే వాదించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడ్వకేట్లే, వీళ్ళు అడ్వకేట్లే. న్యాయశాస్త్రం ప్రకారం అది కరెక్టే కావచ్చు. మాకు శాస్త్రం ఇచ్చింది అంటే అతడు అపరాధి అని, అతడు నేరస్తుడని తెలిసేదాకా అందరూ నిరపరాధులే అనే భావంతోనే వాదిస్తారు. అది రుజువు అయితేనే కదా అతను నేరస్తుడు అనేది. అప్పటిదాకా అతను నేరస్తుడు కాదు కదా. నేరస్తుడు కానప్పుడు అతను నేరస్తుడు కాదేమో అనేటువంటి భావంతో మేము వాదిస్తాం. నేరస్తుడు అవునో కాదు మేం కాదు కదా చెప్పాల్సింది, న్యాయమూర్తి చెప్పాలి. మా పని ఏమిటి, వాదించడమే మా పని అని ఈ రకంగా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ విలువలు అనేవి రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం ఎటు వెళ్తున్నాం, సమాజం ఎటు వెళ్తుంది, మన అమ్మాయిలు సురక్షితమేనా,
న్యాయశాస్త్రం చదివేటువంటి అమ్మాయికి దిక్కుమొక్కు లేకపోతే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు దీంట్లోంచి పుట్టుకొస్తాయి. దాంట్లో ఒకరు మరి ఇప్పుడున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే అక్కడ అధికారంలో ఉన్నదో దానికి సంబంధించినటువంటి వ్యక్తిని, అతను స్టూడెంట్ విభాగం లోపల చాలా క్రియాశీలకంగా తృణమూల్ కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నాడని చెప్పి తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ దాని మీద విపరీతంగా చెప్తోంది. మెడికోస్ చనిపోవడంలో కానీ, ఇప్పుడు లా స్టూడెంట్ మీద జరగడం కానీ, స్టూడెంట్స్ మీద అత్యాచారాలు జరగడం జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే తృణమూల్లోనే అలాంటి నేరస్తులు ఉన్నారని వాళ్ళు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకతీయంగా జరిగిందే తప్ప ఇది అలాంటి కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రతి చోట జరిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీల మీద నెచ్చుకోవడం కాదు, ఇక్కడ సమాజమే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, చాలా కఠినమైన శిక్షలు వేయాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి పని చేయడానికి వీలు లేకుండా ప్రయత్నించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే సార్, కమింగ్ టు తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుకుంటే, అంటే వాళ్ళ పెంపకం కూడా ఎలా ఉందనేది కూడా చూసుకోవచ్చు కదా ఒకసారి. అంటే తల్లిదండ్రులు అసలు ఎలా చూసుకుంటున్నారు వాళ్ళ ఒకటి, తల్లిదండ్రుల చేతుల్లో అసలు పిల్లలు ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న పరిస్థితి ఏర్పడింది వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ మంది డబ్బు సంపాదన మీద ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకి అలాగా పురోగమించే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల్ని చూసుకునేంత టైం కానీ, పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే టైం కానీ లేదు. కాబట్టి ఇద్దరూ సంపాదిస్తున్నట్టయితే, అవసరమైతే ఒకరి సంపాదన తగ్గించుకోనైనా, ఒకరి సంపాదన లేకపోయినా, పిల్లలు బాగుపడినప్పుడు, పిల్లలు చెడిపోయినప్పుడు, పిల్లలు ఈ రకమైనటువంటి వాటికి అత్యాచారాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడేట్టుగా తయారైతే మనం ఎంత సంపాదిస్తే ఏమిటి, మనం ఎంత కోటీశ్వరులు అయితే ఏంటి, లేదా ఎంత బాగా వాడి కారు, బిల్డింగు అన్నీ కూడా మనం సమకూర్చి పెడితే ఇలా చివరికి సమాజం అంతా కూడా అసహించుకునే పరిస్థితి లోపల మన బిడ్డ తయారయ్యే పరిస్థితి ఏర్పడిన తర్వాత అవి అవసరమా లేక ఇది అవసరమా? కాబట్టి అవసరమైతే పిల్లల కోసం కొంత మనం త్యాగం చేయడానికైనా సిద్ధపడి ముందుకు వస్తే తప్ప పిల్లలు రోజులకి ఈ రకంగా పరిస్థితులు వాళ్ళు తయారవడం మాత్రం ఇది సరైన విధానం కాదు, సరైన పద్ధతిలో వెళ్ళడం లేదు మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ.